తెలంగాణలో సదాశివపేటలో గుళ్ళో ఉండే విగ్రహాలను గొడ్లు పడగొట్టాయి. అక్కడ బజరంగ దళ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలు రోడ్ల మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి నిందితులు పట్టుకుంటారా లేదా ఊరి నాయన చివరికి సీసీ ఫుటేజ్ తెస్తే ఆ విగ్రహాలను పడగొట్టింది గొడ్లు. చిత్తూరు జిల్లాలో హనుమాన్ టెంపుల్ కింద బాంబు పెట్టింది ఒక పూజారి. అప్పుడు దాకా ఎవడో బయటికి రావాలా, వాడెవడో బయటికి తీసుకురావాలా, వాడిని పట్టుకోవాలా, వాడిని చంపాలా, వాడిని పొడవాలా, వాడిని నరకాలా అన్నారు. ఉండిలో ఉండే డబ్బుల గురించి ఇద్దరు పూజారులకు మధ్య గొడవ జరిగింది. ఒక పూజారి బాంబు పెట్టి లేపేశాడు అనగానే సైలెంట్ గా ఎక్కడోళ్ళు అక్కడ అన్ని దించుకొని మొత్తం మూసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి శంషాబాద్ దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాల దగ్గర కూడా క్రైస్తవుడి మీద, ముస్లిం మీద నింద వేద్దాం అన్నారు. కానీ అది ఒక హిందూగా తేలింది. అదే మాకు విగ్రహాల జోలికి రావడం పరమ పాపం అనుకుంటాం. వాటిని కన్నెత్తి చూసినా మాకు పాపమే అని మేము అనుకుంటాం. మేము ఎందుకు వస్తాం వాటి దగ్గరికి? మేమెందుకు వాటి మీద శాంటా క్లాస్ టోపీలు పెడతాం? చర్చిని పడగొట్టడానికి వెళ్ళిపోయారు. మా అన్నమయ్య విగ్రహం మీద శాంటా క్లాస్ టోపీ పెడతారని ఎవరికి పట్టిందిరా దరిద్రం? అలా వేషాలు వేసేది ఎవరైనా ఉంటే మీరు, ఎందుకంటే మీకు ఒక పార్టీ ఏడ్చొచ్చింది, బీజేపీ పార్టీ అని ఓట్లు అడుక్కుంటారు దేవుళ్ళ పేరు చెప్పి. ఆ ఓట్ల కోసం మీరు చేస్తారు ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు, లఫంగి రాజకీయాలు. మాకేం అవసరం ఉందిరా? అలా మేము చేసేవాళ్ళం అయితే ప్రపంచ దేశాల్లో ఈ దేశానికి సంబంధించిన 1 కోటి మంది హిందువులు బతుకుతున్నారు. ఏ క్రైస్తవ దేశంలో అయినా, ముస్లిం దేశంలో అయినా మతాన్ని బట్టి వాళ్ళని చంపుతున్నారు. చెప్పండి మీరు. అక్కడ గుళ్ళు కట్టుకొని, గోపురాలు కట్టుకొని బంగారంలా బతుకుతున్నారు. ఏం బతుకుంటారా మీవి? ఈ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడుతున్నటువంటి కీలకమైన నేతల పిల్లలు ముస్లింస్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్. అదే ఒక సగటు ముస్లిం చేస్తే దాన్ని జిహాద్ అంటున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు. ఎప్పుడు మారుతారా? దండ పెట్టుకుని తిరుగుతున్నారా మైండ్ లో?